బేసిక్‌గా తెలుగుదేశం పార్టీ అండ్ టీడీపీ మీడియా దశాబ్దాల కాలం నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయని నింద లేదు, చెయ్యని దుష్ప్రచారము లేదు. అసలు 24/7 వాళ్ళు ఆ పని మీదే ఉంటారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మీద కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు. అయితే బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుదాడి చేయాలని చెప్పి గట్టిగానే నిర్ణయించుకున్నట్టున్నారు. ఈ మధ్య కాలంలో అదేదో అంటారే, తమలపాకుడితో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేరేంటంట అన్నట్టు తెలుగుదేశం పార్టీ ఊపిరిగాని తీసుకోనియకుండా మూకుమ్మడిగా వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. అటు క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు అండ్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత మీడియా సాక్షి కూడా ఈరోజు కూడా ఒక సంచలనమైన కథనం రాసుకుంటూ వచ్చారు. చేయించేది నిందలు వేసేది నారా బాబేనని చెప్పి చాలా సంచలనమైనటువంటి విషయాలు వీళ్ళు మల్లెల బాబుజీ అనే ఎవరు ఆయన దగ్గర నుంచి మొదలెట్టారు. మల్లెల బాబుజీ అనే ఆయన దగ్గర నుండి లేటెస్ట్గా రెడ్ బుక్ రాజ్యాంగం అనే వరకు ఇందులో రాసిన పదాలు కూడా చూడండి. అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం, ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడం. ఇది చంద్రబాబు టీడీపీ విధానమని అందులో పనిచేసిన వాళ్ళే చాలాసార్లు చెప్పారంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. నాడు విజయవాడలో మల్లెల బాబుజీ అనుమానాస్పద మృతి నుంచి ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండ వరకు అన్ని దారుణాల్లోనూ వేళ్ళు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి అని చెప్పి వీళ్ళు ఇంకా సోషల్ మీడియాలో చర్చిస్తున్న విషయాలని అన్నీ రాసుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్పై హత్యాయత్నం కుట్ర కప్పిపుచ్చి అని ఒక హెడ్డింగ్. 82లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మామగారిపైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు 1983లో టీడీపీ అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ప్లేటు ఫిరాయించి ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబుజీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీ రామారావుపై ఎందుకు హత్యాయత్నానికి పాల్పడ్డారనేది పోలీస్ విచారణలో వెల్లడవుతుంది అని అందరూ ఆశించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబుజీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఒక లేఖను స్వాధీనం చేసుకున్నారు. తనకు 3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం 30,000 ఇచ్చారని ఆ లేఖలో ఉండడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబు అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏకంగా ముఖ్యమంత్రిపైనే హత్యాయత్నం చేసిన నిందితుడు అనుమానాస్పద మృతి, అతను రాసిన లేఖపై పోలీసుల మౌనం అంతా పక్కా పన్నాగంతోనే సాగాయన్నది స్పష్టమైంది. ఎన్టీ రామారావు హత్యకు గురైతే రాజకీయ అధికారం ఎవరికి దక్కుతుందన్నదే కీలకంగా మారింది. దాంతో సహజంగానే చంద్రబాబు పైనే అందరికీ సందేహం కలిగింది. ఆ వాస్తవాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చే కుట్ర నేపథ్యంలోనే మల్లెల బాబుజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై చంద్రబాబే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు, పరిశీలకులు ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ఆయన మౌనంగా ఉండిపోవడం సందేహాలను మరింత బలపరిచింది. సరే, ఇందులో నిజాలు ఏంటనేది మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం పుట్టినగానే పుట్టినాం. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బహుశా వీళ్ళను చూసి నేర్చుకుంటుందేమో, తీవ్ర స్థాయిలో ఎదురుదాడికే దిగాలని చెప్పి నిర్ణయించుకున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఇంకొకటి కూడా రాసుకుంది, దాంట్లోనే పాత్రికేయుడు పింగళి దశరథరాం పాశవిక హత్య అని హెడ్డింగ్. టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథరాం పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతున్న సమయంలోనే దశరథరాంపై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరగడం గమనార్హం. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులోనే హత్య చేసేందుకు యత్నించారు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే మరణాయుధాలతో వెంటబడ్డారు. 1985 అక్టోబర్ 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథరాంను దారి కాచి మరీ దారుణంగా హత్య చేశారు. కొన ప్రాణాలతో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలని చెప్పినా సరే పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథరామ్ను హత్య చేశారన్నది స్పష్టమైంది. దశరథరామ్ హత్యా ఉదంతంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. ఆ హత్య వెనక సూత్రధారులు ఎవరన్నది బయటకు రాకుండా ప్రభుత్వం మేనేజ్ చేసింది. అయితే హత్యా దాడికి గురైన వ్యక్తిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారా? అవునా? నెక్స్ట్ రంగా హత్య కుట్రదారు కూడా చంద్రబాబు అని ఇంకో హెడ్డింగ్ ఇందులోనే రాసుకుంటూ వచ్చారు. చంద్రబాబు హత్య రాజకీయాలకు పరాకాష్ట వంగవీటి మోహనరంగ దారుణ హత్య అని పలువురు నేతలు నొక్కి చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో చెలరేగిపోయిన చంద్రబాబుకు విజయవాడలో ప్రజానాయకుడు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంగవీటి రంగా అడ్డుగా నిలిచారు. దాంతో రంగా హత్యకు టీడీపీ కుట్ర పన్నింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఆయనకు అత్యంత సన్నిహితుడైన అప్పటి హోంమంత్రి కోడెల శివప్రసాదరావు ఈ కుతంత్రానికి తెరదీశారని, పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్తో నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 25న అర్ధరాత్రి తర్వాత టీడీపీ రౌడీ మొక్కలు నరికి చంపాయని, ఆ రోజు రంగా హత్యలో స్వయంగా పాల్గొన్నారని నిందితుల జాబితాలో ఉన్న వెలగపూడి రామకృష్ణకు ఈయన రంగా హత్యలో నిందితుడిగా ఉన్నారా? వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009లో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గమనార్హం. తద్వారా వంగవీటి రంగా హంతకులకు చంద్రబాబు అండదండలు ఉన్నాయనే విషయం మరోసారి నిరూపితమైంది. వెలగపూడి రామకృష్ణ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా విశాఖపట్నంలో కీలక నేతగా ఉన్నారు. ఓకే, ఆయన విజయవాడ నుంచి విశాఖ వచ్చారు అంటున్నారు. బహుశా ఈ ఎపిసోడ్ తర్వాతే వచ్చారా? చివరికి చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యను కూడా రాసుకుంటూ వచ్చారు. బహుశా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది కాబట్టి రాశారా, లేకుంటే ఇంకేమైనా ఉందో తెలియదు. రాజకీయ ప్రత్యర్థులను అడ్డం తొలగించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగబడతారనడానికి వైఎస్ రాజారెడ్డి దారుణ హత్య నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజారెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. అందువల్లే హంతకులకు 30 రోజుల పాటు చంద్రబాబే హైదరాబాదులో ఆశ్రయం ఇప్పించారని అప్పట్లోనే వెల్లడైంది. ఈ హత్యపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఆధారాలు లేవని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం నిందితులను నిర్దోషిగా ప్రకటించింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై కోర్టులో కౌంటర్ కూడా వేయలేదు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. ఆ కేసులో 11 మంది నిందితులకు న్యాయస్థానం 2006లో యావజ్జీవ ఖైదు విధించింది. అవునా? 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవించిన రాగిపిండి సుధాకర్ రెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989, 94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా ఆందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించేవారని అప్పటి టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ ఛానళ్ల ఇంటర్వ్యూలోనే చెప్పారు. కొన్ని బస్సులు తగలబడాలని, కొందరు సామాన్యులు చనిపోవాలని, అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం. ఇంత దారుణంగా ఉంటాయంటారా? ఏమో మనం సినిమాలో చూసేవాళ్ళం, ఆ కాలం సినిమాల్లో బస్సులు తగలబడాలి, వీళ్ళు చచ్చిపోవాలి, అది ఇది ఏదో ఇట్లాంటివన్నీ. అండ్ బాబు ఘాతుకాలకు ఆయన తోడల్లుడే సాక్షి అని దగ్గుపాటి వెంకటేశ్వరరావు స్వయంగా చెప్పారని చెప్పి ఒక చరిత్ర, కొన్ని నిజాలు అండ్ సత్యానికి మరో కోణం పుస్తకాల్లో కూడా బాబు ఘాతుకాలను సవివరంగా పేర్కొన్నారని చెప్పి వాటిని ప్రస్తావించారు. అండ్ హరిరామ జోగయ్య సైతం చంద్రబాబు దారుణాలను తాను రాసిన 60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం పుస్తకంలో వివరించారు అని. సో సరే, రాజకీయంగా ఉన్నప్పుడు చాలా విమర్శలు, రకరకాల ఆరోపణలు ఎదుర్కోక తప్పదనుకోండి. వాటన్నిటిని దాటుకొని ఏ విధంగా మేనేజ్ చేసుకొని వచ్చారు అన్నది కూడా ఇంపార్టెంటే. బట్ ప్రతిరోజు జగన్ మీద వీళ్ళు చెలరేగిపోతూ ఉంటే
అందుకే బహుశా జగన్మోహన్ రెడ్డి మీడియా కూడా చాలా తీవ్ర స్థాయిలోనే చరిత్రను మళ్ళీ బయటకు తీసి కథనాలు రాసుకుంటూ వస్తున్నట్టున్నారు.